Hey guys, welcome back to my channel. Thank you for watching this video. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే ఏంటి కార్లో ఉన్నాను అనుకుంటున్నారా? నేను గ్రాసరీస్ తేడానికి వెళ్తున్నాను. యూజువల్లీ ఎప్పుడు చందునే వెళ్తారు గ్రాసరీస్ తేడానికి, కానీ చందుకి వాళ్ళు చాలా హెక్టిక్ గా ఫుల్ బిజీ వర్క్ లో ఉన్నారు అండ్ నేను వెళ్లాల్సి వస్తుంది. మీరు అందరూ అనుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం 2 times, అవి మిస్ప్లేస్ అయ్యాయి అనమాట. సో రిస్క్ ఎందుకు తీసుకోవడం అని ఎవరో ఒకరు వెళ్తున్నాం. నాతో అయితే నా మాస్క్ రెడీగా పెట్టుకున్నాను. ఇది నేనే ఇంట్లో చేసుకున్నాను హ్యాండ్ కర్చీఫ్తో. సో మాస్క్ రెడీగా పెట్టుకున్నాను అండ్ నా గ్లౌజెస్ కూడా రెడీగా ఉన్నాయి. సో దిగాక గ్లౌజెస్ వేసుకోవడానికి నా పక్కనే ఉంచుకున్నాను. మిల్క్, ఎగ్స్ ఇంకా బటర్తో నేను నెయ్యి చేస్తాను కుషాల్కి. సో బటర్ కూడా అయిపోయింది, నెయ్యి కూడా అయిపోవాల్సి వచ్చింది ఇంకా. సో అందుకే ఇవాళ వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నాను నేనే. చందు చాలా బిజీగా ఉన్నారు, సో నాకే వెళ్ళవలసి వస్తుంది, తప్పట్లేదు. తర్వాత ఏంటంటే మా స్టేట్లో అన్నీ ఓపెన్ చేసేసారు ఇవాళ నుంచి. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో అసలు వాళ్ళు ఎందుకు ఓపెన్ చేశారో అన్నీ నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. లైక్ రెస్టారెంట్స్, హెయిర్ కట్ సెలూన్స్, బాడీ స్పాస్, ఇవి అవి చాలా షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారనమాట. సో బ్యాక్ టు నార్మల్ లైఫ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అందరూ వెళ్తున్నారు కూడా షాపింగ్స్కి. అసలు ఎందుకు ఓపెన్ చేశారో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో అసలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారా? ఇంకా కేసెస్ కూడా ఏం తగ్గలేదు. అలా అని కేసెస్ పెరిగేయలేదో నాకు తెలీదు, కేసెస్ అయితే తగ్గలేదు అసలు. కానీ వాళ్ళు మొత్తం రీఓపెన్ చేశారు. మా స్టేట్ జార్జియా, ఇంకా మా పక్క స్టేట్ టెన్నెసీ, ఈ రెండిట్లో మొత్తం అన్ని ఓపెన్ చేశారనమాట. మేమేమనుకుంటున్నాం అంటే నేను చందు లైక్ అన్నీ ఓపెన్ చేసేసినా కూడా మనం ఇంకా క్వారంటైన్లో ఉన్నట్టే మనం బిహేవ్ చేద్దాం. అంటే లైక్ ఓన్లీ ఫర్ గ్రాసరీస్కే బయటకు వెళ్దాం, మిగతా అన్నీ మనం ఇంట్లోనే ఉందాం. అంటే ఇంకా అలాగే బిహేవ్ చేయడానికి అనమాట. వీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి ఒక 2 months బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ కండిషన్స్లో. సో కంపల్సరీగా ఇంకా ఇంట్లోనే ఉందామని డిసైడ్ చేసుకున్నాం. అసలు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా, మొత్తం కేసెస్ అన్ని తగ్గినంత వరకు మేమైతే ఎక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాం, వాళ్ళు ఓపెన్ చేసినా కూడా. అండ్ కుషాల్ స్కూల్ ఎలాగా లేదు, చందు ఆఫీస్ కూడా వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదన్నమాట. అంటే లైక్ ఎప్పుడు మళ్ళీ మీరు ఆఫీస్కి రావాలి అన్నట్టు వాళ్ళు ఇంకా చెప్పలేదు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి వాళ్ళు. సో ఎలాగ చందు ఆఫీస్కి వెళ్ళవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాం ఓపెన్ చేసినా కూడా. జస్ట్ గ్రాసరీస్కే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇవాళైతే నేను కాస్కోకి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇండియన్ మార్కెట్ కూడా వెళ్ళాలి, కాయగూరలు కూడా ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి అనమాట. సో నేనైతే కాస్కోకి వెళ్ళొచ్చేస్తున్నాను ఫస్ట్. మిల్క్, ఇంకా ఎగ్స్, ఇంకా చాలా ఉన్నాయి తేవాల్సినవి. సో అవన్నీ నేను తీసుకొని వచ్చేస్తాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత చందు ఈవినింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇండియన్ మార్కెట్కి వెళ్ళి రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్ని తీసుకొస్తా అన్నారు. సో ఫస్ట్ అయితే నేను కాస్కోకి వెళ్తున్నాను, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. చూడండి అక్కడ ఎలా ఉందో ఏంటో ఈ సిచ్యువేషన్స్లో, ఇంకా కాస్కోలో ఎలా ఉందో ఏంటో కూడా మీ అందరికీ చూపిస్తాను. నాకు తెలిసి ముందు ఇదివరకట్లాగైతే అన్నీ అయిపోయాయి, ఇంకేం లేవు అనే సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు అంతా జనరల్గా మామూలుగానే ఉన్నాయి. లెట్స్ గో. Across the pavement, hoping it will cave in and swallow me whole. Wonder why my mind keeps on spinning. This isn't how living to me was told. Why am I like this? Something's always amiss. Can't put my finger on it, but it's there. Wait for it to. రీచ్ అయిపోయాను అండ్ పార్కింగ్ లాట్లో పార్కింగ్ చేసిన తర్వాత నేను మాస్క్ వేసేసుకుంటున్నాను. మాస్క్ వేసుకుని నెక్స్ట్ చెక్ చేసుకుంటాను అనమాట అన్నీ. లైక్ నా హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేదా, కార్డ్స్ అన్నీ తెచ్చుకున్నానా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను బయటికి వచ్చి నడుచుకొని వెళ్ళిపోతున్నాను కాస్కోకి. సో ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను, కాస్కో ఎంట్రన్స్ దగ్గర. అండ్ కార్డ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం కార్డ్ తెచ్చామా లేదా అని చెక్ చేస్తారు. సో కార్డ్ చూపించేసి నేను లోపలికంటూ ప్రొసీడ్ అయిపోయాను.
నాకు ఇవి ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. $10కి 2 పేర్ ఆఫ్ టీ షర్ట్స్ వస్తున్నాయి అనమాట పోలోవి. సో చందుకు తీసుకుందామని చెప్పి తీసుకున్నాను నేను. చందుకు వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఉండాలి. సో కాబట్టి 2 టీ షర్ట్స్ బాగానే వస్తున్నాయి $10 కానీ తీసుకున్నాను. తీసుకుని అట్నుంచి అట్టే నేను వెంటనే నాకు ఏం కావాలో వాటి దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు ఇది కనిపించింది మధ్యలో మళ్ళీ. షటిల్ బ్యాట్స్ వచ్చేసి $40కి ఉన్నాయి. 4 బ్యాట్స్ అండ్ 6 కాక్స్. తీసుకోలేదు నేను అవి. నెక్స్ట్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది మాకు బాగా ఇష్టమైనవి అవి, మా ఇంట్లో అందరం బాగా తింటాం, అదే తీసుకున్నాం. సో చూసారు కదా ఇక్కడ బర్త్డేస్కి కేక్స్ ఎలా పెట్టేసి ఉంచారో, జస్ట్ మీకు చూపిద్దాం అని చెప్పి తీసాను నేను. సో బాగా పెట్టేసి ఉన్నాయి ఇక్కడ అన్నీ. అండ్ నేను ఇంట్లో నుంచి షీట్ రాసుకొని తెచ్చుకున్నాను మళ్ళీ మర్చిపోతానని చెప్పి. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి, తిలాపియా అండ్ సాల్మన్ ఫిషెస్ ఇలా టెంప్లెట్స్లా కోసిస్తారు. అండ్ ఇవి టైగర్ ఫ్రాన్స్ అనమాట, స్ట్రింప్. ఇక్కడ చూసినట్లయితే మేము ఎప్పుడు తీసుకుంటాం ఇది. నా కాస్కో టూర్ మీరు ఎప్పుడైనా చూసినట్టుంటే మీకు ఐడియా ఉంటుంది. ఈ పాట్స్లో ఉన్న చాకోలావా కేక్స్ అవి చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి అవి. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ దగ్గరికి వచ్చేసాను. ఎగ్స్ ఇంకా మిల్క్ అన్నీ తీసుకుందామని. సో ఫస్ట్ అయితే నేను ఎగ్స్ తీసేసుకుంటున్నాను. ఎగ్స్ నాకు అన్ని ఎగ్స్లోని ఏదో ట్రేస్లో ఏదో ఒక ఎగ్ పాడైపోయి ఉందన్నమాట, నాకు నచ్చలేదు. ఇక్కడ చూడండి ఏకంగా హోలే పడిపోయింది. సో నేను అలా చూసి చెక్ చేసి ఎగ్స్ తీసుకున్నాను. చెక్ చేసిన వాటిలో ఏది బాగుందో అదే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మా కోసం మిల్క్ తీసేసుకుంటున్నాను. డేట్ అన్నీ చూసి చెక్ చేసుకొని తీసుకుంటున్నా. కుషాల్కి కూడా మిల్క్ తీసేసుకుంటున్నాను. సేమ్ కుషాల్కి నేను ఇంకా ఆర్గానిక్ మిల్కే వాడుతున్నాను. సో ఇది చూసారు కదా, June 17th వరకు ఉన్నాయి ఇవి. సో నేను 2 టిన్స్ అయితే తీసేసుకున్నాను కుషాల్కి. 2 కంప్లీట్ టిన్స్ అనమాట. ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. సో మిల్క్ ఎగ్స్ తీసేసుకున్న తర్వాత ఆర్గానిక్ ఎగ్స్ కాకుండా నార్మల్ వైట్ ఎగ్స్ ఉంటాయి, అవి కూడా ఒక కేసు తీసుకున్నాను. ఒక కేసులో 24 ఎగ్స్ ఉంటాయి అనమాట. సో అక్కడి నుంచి అటు నేను తీసేసుకుని మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేశాను. ఏమేమి కావాలో అవి తీసుకున్నాను. ఇది మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టైడ్, ఇంకా నా డిష్ వాషర్ సోప్స్ టైడ్ అన్నీ అయిపోయాయి. సో అవి కూడా అన్నీ తీసుకున్నాను. టైడ్ ఎందుకంటే అది బట్టల కోసం. నెక్స్ట్ లెమనేడ్ తీసుకున్నాను చందు కోసం. చందుకి అసలు లెమనేడ్ లేకపోతే ఆయనకి ఏదో అయిపోయినట్టే అనిపిస్తుంది. సో చందు కోసం లెమనేడ్ తీసుకున్నాను. అలానే ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను అక్కడ కాస్కోలో ఏం కావాలన్నీ. సో డొరిటోస్తో ఇవాళ ఒక ఐటెం చేయబోతున్నాను. సో అది చేద్దామని చెప్పి డొరిటోస్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. లైక్ స్నాక్ ఐటెం కింద ఒక చేసి చూపిద్దాం అనుకున్నాను ఈవినింగ్. సో అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్ బ్లెండ్ చేసుకొని తాగుదాం ఫ్రూట్స్ అని ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకున్నాను, ఫ్రోజన్వి. అవి కూడా చాలా తక్కువకే వచ్చినట్టు అనిపించాయి నాకు. సో నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను బెర్రీస్ది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, చూడండి జాస్మిన్ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు కాస్కోలో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ. మీరు ఎవరైనా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. జాస్మిన్ ఫ్లవర్స్ చాలా రేర్గా పెడతారు ఇక్కడ. అండ్ అన్ని ఆర్గానిక్ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు. ఇంకా సీడ్స్ కూడా, సీడ్స్ ఇంకా ఇలా చిన్న ఫ్లవర్స్ గ్రో అవుతున్నప్పుడే వాళ్ళు పెట్టేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అందరూ కూడా ప్లాంటేషన్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకే అన్నీ పెట్టేసి ఉంచుతారు ఇలాగా. కావాలంటే తీసుకెళ్ళి అది మనం వేసేసుకోవడమే, డైరెక్ట్గా ఆ కప్ తీసేసుకొని మట్టిలో వేసేసుకోవడమే. సో అలా ప్లాంట్స్ అన్నీ కూడా బాగానే పెట్టారు ఇక్కడ కాస్కోలో. మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎగ్ ప్లాంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అలా ప్లాంట్స్ దగ్గర నుంచి వెళ్ళి నేను మిగతా షాపింగ్ అంతా కంటిన్యూ చేశాను. నెక్స్ట్ బ్రెడ్ తీసుకున్నాను. 2 kind of బ్రెడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ బటర్ కూడా తీసుకున్నాను కుషాల్కి నెయ్యి చేయడానికి. సో నాకు కావాల్సినవి అయితే అన్నీ దొరికాయి. కాకపోతే లైక్ మన ట్రాష్ బిన్స్లో కవర్స్ ఉన్నాయా లేవా ఇంట్లో అని నాకు డౌట్, నేను తీసుకోలేదు. అండ్ ఆయిల్ కూడా తీసుకున్నాను. ఎందుకు ట్రాష్ కవర్స్ మళ్ళీ ఉంటే నేను తీసుకెళ్తే ఎక్స్ట్రా అయిపోతాయి కదా, నేను అది మాత్రం తీసుకోలేదు. నెక్స్ట్ నా బాడీ వాష్ జెల్ అయిపోయింది. సో ఆ బాడీ వాష్ జెల్ తీసుకున్నాను. ఇది క్రిక్లాండ్ వాడిది వాడతాం మేము. సో అది $10 అనమాట. సో అది తీసుకున్నాను నేను ఇక్కడ. అక్కడ షాపింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ నేను కౌంటర్లో వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా ఇక్కడ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో. నెక్స్ట్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమని అక్కడ అంతలక బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ముందు కస్టమర్కి వెనకాల కస్టమర్కి ఒక 6 feet డిస్టెన్స్లో వాళ్ళే లైన్స్ గీసేశారు. అక్కడే నించుంటున్నారు అందరూ. అండ్ సెల్ఫ్ చెక్అవుట్ దగ్గర అయితే ఖచ్చితంగా 2-3 ఉంటున్నారు. సెల్ఫ్ చెక్అవుట్ చేసిన వెంటనే అంతా కూడా వైప్స్తో మళ్ళీ క్లీన్ చేస్తున్నారనమాట. సో చూసారు కదా ఇలా లైన్స్ గీశారు. అందరూ లైన్స్లోనే ఉండి అన్నీ బాగానే చేస్తున్నారు కాస్కోలో, నాకు బాగా అనిపించింది. సో ఇప్పుడైతే నేను బిల్లింగ్ చేసేయాలి.
సో నా బిల్డింగ్ దగ్గరికి వచ్చినప్పటికి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వాళ్ళు ఒక వైట్ గ్లాస్ అన్నది వేశారు కస్టమర్కిని, ఇంకా అక్కడ బిల్డింగ్ చేసే వాళ్ళకి మధ్యలో గ్లాస్ అంటూ వేశారు. బాగుంది అంతా కూడా. సో నా బిల్డింగ్ కూడా అయిపోయింది. నేను కార్ దగ్గరికి వచ్చేసాను. ఒక్కొక్కటి ట్రంక్లో పెట్టేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ నీట్గా సర్దేసుకుంటున్నాను అన్నీ కూడా ఇక్కడ ట్రంక్లోకి. ఎగ్స్ కూడా నేను బ్యాకే పెట్టేశాను. మర్చిపోయాను యాక్చువల్లీ ఎగ్స్ ఎప్పుడు నేను బ్యాక్ పెట్టను, ఫ్రంట్ పెడతాను. కానీ ఆ రోజు బ్యాక్ పెట్టాను, కానీ ఏం అవ్వలేదు లక్కీగా. ఓ మై గాడ్, ఇది కట్టుకొని అస్సలు నాకు ఊపిరి ఆడలేదు. అయినా కూడా నేను ఇది పెట్టుకొని అలా చేశాను. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అసలు ఇది. అలానే చేసుకొని వచ్చాను. అండ్ చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. లేరు అని ఏం లేదు, అందరూ అలానే ఉన్నారు ఏ టైంలో అయినా. సో అందరూ మంచి విషయం ఏంటంటే అందరూ గ్లౌజెస్ ఇంకా మాస్క్ యూజ్ చేస్తున్నారు. సో నా షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అన్నది. నేను ఇది ఎక్కడా పెట్టడం లేదు, సైడ్లో ఒక చిన్న కవర్ పెట్టుకొని వచ్చాను ఆల్రెడీ. అంటే ఇది తీసేసి ఇవి తీసేసి కవర్లో వేసి, నాకు శానిటైజర్ ఉంది కార్లో, సో శానిటైజర్ రాసేసుకుంటాను కవర్లో ఇవి పెట్టేసి. సో దట్ ఆ కవర్ నేను ఇంటికి తీసుకెళ్ళి వాషింగ్కి వేసేస్తాను. ఇది నేను డస్ట్బిన్లో పడేస్తాను, ఇది వాషింగ్కి వేసేస్తాను. సో అందుకే కవర్ తెచ్చుకున్నాను. సో ఆ కవర్లో నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను నా శానిటైజర్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇవి నేను మొత్తం కాస్కో నుంచి తీసుకొచ్చినవి. సో అన్నిటినీ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇది బటర్, నెక్స్ట్ మ్యాంగో జ్యూస్, ఇవి చాక్లెట్ లావాస్ అండ్ పెప్పర్స్. 4 ఉంటాయి, 6 ఉంటాయి ఇందులో. అండ్ 2 cases ఆఫ్ ఎగ్స్. ఇది ఆర్గానిక్ ఎగ్స్ బాయిల్ చేసుకొని తినడానికి, అండ్ నార్మల్ ఎగ్స్ ఏమో ఆమ్లెట్ చేసుకోవడానికి అనమాట. ఈ మధ్యన ఎక్కువ ఆమ్లెట్ చేసుకుంటున్నాం వెజిటేబుల్స్ లేకపోతే. సో అందుకోసమని ఇది. యాక్చువల్లీ ఆర్గానిక్స్తో ఇంకోటి తేవచ్చు, కానీ అక్కడ తక్కువగా అనిపించాయి, కొన్ని బాగాలేవు. అందుకే నేను వైట్ ఎగ్స్ కూడా తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇవి ఎగ్ బైట్స్ అండ్ ఇవి డొరిటో ప్యాకెట్స్. ఇది శాండ్విచ్ బ్రెడ్, ఇది గ్లూటెన్ ఫ్రీది శాండ్విచ్ వైట్ బ్రెడ్. అండ్ ఇది నార్మల్ బ్రెడ్ అనమాట, ఇది కూడా గ్లూటెన్ ఫ్రీదే. నెక్స్ట్ ఇవి వచ్చేసి మిక్స్డ్ బెర్రీస్. ఇవి జస్ట్ మనం మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకొని తాగేయడమే అంతే, ఫ్రోజన్ ఇవి. అండ్ మా మిల్క్, ఇది కుషాల్ మిల్క్. ఇందులో 3 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఈచ్ ప్యాకెట్లో 3 ఉంటాయి అన్నమాట. కుషాల్ మిల్క్ అండ్ లెమనేడ్, 2 bottles ఆఫ్ లెమనేడ్ అండ్ 2 bottles ఆఫ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్. నెక్స్ట్ చందుకు తీసుకున్న 2 t-shirts. తర్వాత బాడీ వాష్ కిర్క్లాండ్ వాడిది 2 ప్యాక్ ఉంటుంది, ఇందులో 2 ఉంటాయి. నెక్స్ట్ డ్రైయర్లో వేయడానికి బౌన్ పేపర్స్. తర్వాత టైడ్. సో ఇవి నేను మొత్తంగా తీసుకున్న కాస్కోలోవి. ఏ ప్లేస్లో అంటే దేని ప్లేస్లో దాన్ని ఇవన్నిటిని ఇప్పుడు పెట్టుకోవాలి. కుషాల్ బాల్కనీలో ఫ్లోర్ మీద చాక్తో గీసుకుంటానన్నాడు. సో చాక్ ఇచ్చానమాట. యాక్చువల్లీ బాల్కనీ అంతా కూడా నేను 2 days ముందే వాష్ చేశాను. వర్షం పడింది, అప్పుడు ఫుల్గా వాష్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఈ ట్రీస్ ఉన్నాయి కదా మాకు ఈ బ్యాక్ సైడ్, ఈ ట్రీస్ అన్నిటి నుంచి పాలన్ ఉన్నప్పుడు ఫుల్గా గ్రీన్ కలర్గా ఒక పౌడర్ రాలుతుంది అనమాట. పాలన్ అంటే స్ప్రింగ్ స్టార్టింగ్లో ఉంటుంది అది. సో ఈ ఆకులు వచ్చేటప్పుడు గ్రీన్ పౌడర్లా రాలుతుంది. సో మీకు చూపించడానికి ట్రై చేస్తా. సో అక్కడ చూడండి పౌడర్ కింద ఉంది కదా గ్రీన్గా. సో అలా గ్రీన్గా పౌడర్ రాలుతూ ఉంటుంది. సో నేను మొత్తం అంతా క్లీన్ చేసి, ఇంకా ఇక్కడ చిన్నది ఉంది, ఇవి కూడా మొత్తం క్లీన్ చేశాను, కానీ ఇంకా చిన్న పౌడర్ ఉంది దీనికి. సో ఇలా గ్రీన్గా రాలుతుంది అనమాట. సో మొత్తం అంతా అది క్లీన్ చేశాను, ఇక్కడ కడిగేశాను ఫుల్గా.
వాటర్తో. సో కుషాల్ ఇక్కడ చాక్తో ఆడుకుంటాడంట. సో అప్పుడెప్పుడో కొన్నాను చాక్స్, ఇవి ఇలా ఉంటాయి. అవి ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి అన్నమాట వాడికి రాసుకోవడానికి. సో ఇక్కడ ఇలా రాసుకుంటున్నాడు. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వేసుకుందాం అని చెప్పి మొత్తం క్లీన్ చేశాను. అందుకే స్పేస్ అంతా ఖాళీ చేశాను అనమాట. కావాలంటే ఇక్కడ చైర్స్ కూడా వేసుకొని కూర్చోవచ్చు, కానీ ప్లాంట్స్ తెచ్చి వేసుకుందాం అని చెప్పి ఇక్కడ అంతా మొత్తం ఖాళీ చేశాను. సో కుషాల్ ఇప్పుడు దాంట్లో చాక్తో రాసుకుంటున్నాడు ఇలా. ఏం వేస్తావు? ఏం వేస్తావు? Who said that? Hannah. Dad said that. 1, Colors. 2, 3, 4, 5. Okay. Keep this one. ఇది లోపల పెట్టేసి, ఇది ఆల్రెడీ యూజ్ చేసావుగా. ఆ 4 కలర్స్ డ్రా చేసుకో. 4 కలర్స్ డ్రా చేసుకో. I'll keep this inside. Yeah. 4 కలర్స్ తీసుకున్నావు కదా, అవి చాలే. Yeah. ఎందుకు 4 colors? చాలు 4 కలర్స్. Hannah, I already draw my name. Blue ఓకే. is my favorite color. డ్రా అవర్ హోమ్. This chalk is too big. Wow, it ripped off. Actually ripped off when you draw it in the road. Mama, మా after I'm finishing writing, where do I put these 4 talks? Do these talks now. కలర్ చేశాక అక్కడ పెట్టుకో. మళ్ళీ రేపు చేయాలంటే అవుతుంది కదా నీకు. Look, Anna, this red ones look good too. Is it beautiful? Look at Yeah. my hands. It's covered of talks. స్నానం చేద్దాంలే నెక్స్ట్. ఇలా ఆడేసుకున్న తర్వాత ఇక్కడ స్నానం చేద్దాం. యూ కెన్ గో అండ్ టేక్ షవర్ ఆఫ్టర్ దిస్. ఇక్కడ స్నానం చేయడమా? ఇక్కడ కాదు, వాష్రూమ్లో. I'm just kidding. Washroom. సో ఇక్కడ మాకు చిన్న లైట్ కూడా ఇచ్చాడు. Wow, these talks are so great. And I don't need other talks though. I need to put in the next day. We're gonna play with this again. ఓకే. Now eat food, play Ludo. Now go to sleep. Yeah. ఇది కిడ్స్ జ్యూస్, హానెస్టీ కిడ్స్ జ్యూస్ అన్నమాట, ఆర్గానిక్ జ్యూస్. ఇందులో వచ్చేసి మొత్తం అన్ని విటమిన్ సి తగ్గట్టే ఉంటాయి. యాపిల్, గ్రీన్ యాపిల్, గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, పైనాపిల్ అండ్ ఆరెంజ్, మొత్తం విటమిన్ సి జ్యూస్. అది ఆడుతూ తాగుతున్నాడు. I'm drawing the planet Earth. Watch me. ఓకే. వాట్ ఈస్ దాట్? అదేంటది? I'm making a planet Earth. వాట్? A planet Earth. దట్స్ ఎర్త్. I'm just drawing. South America, Asia, Oceania. సో అలా చాలాసేపు అక్కడ కుషాల్ కూర్చొని అలానే చాక్తో ఆడుకున్నాడు. నేను కుషాల్ పక్కన కూర్చొని ఏదేదో మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ కుషాల్కి రీసెంట్గానే నేను హెయిర్ మొత్తం ట్రిమ్ చేసేసాను, దగ్గరికి 1 నెంబర్ పెట్టేసాకంగా ట్రిమ్ చేసేసాను. మా మమ్మీ తిట్టింది. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ 28th కుషాల్ బర్త్డే, May 28th బర్త్డే ఉంది కదా, ఎందుకు కట్ చేసేసావు అని మా మమ్మీ తిట్టింది. కానీ సమ్మర్కి ఇంకా హెయిర్ కట్ లాగా చేసేసాం. సో చందు ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చేసారు. సో కుషాల్ సోనా మసూరి రైస్, ఇంకా బాస్మతి రైస్, ఇండియా గేట్ బాస్మతి రైస్, ఇంకా ఏం తీసుకొచ్చారంటే పొటాటోస్, చిక్కుడుకాయలు, దొండకాయ, క్యారెట్, వంకాయ, టమాటాస్, సేమియా ప్యాకెట్, ఉప్మా రవ్వ, చనా, కాలా చనా, ఇది
ఇదేమో కాబూలి చనా, నెక్స్ట్ పెరుగు, ఇవి కిడ్నీ బీన్స్ రాజ్మా చేసుకోవడానికి, అండ్ బూందీ. ఇదేంటంటే రైతా బూందీ అనమాట. ఇందులో సాల్ట్ గట్రా ఏమి ఉండదు, బూందీ కూర చేసుకోవడానికని ఇది తెచ్చుకుంటాం. నెక్స్ట్ అప్పడాలు, పాలకూర, బీరకాయ, రాజ్మా మసాలా, మేథీ లీవ్స్, కొత్తిమీర, కాలీఫ్లవర్, ఇంకా క్యాబేజ్, గుడ్ డే బిస్కెట్స్, తోఫు కూడా తీసుకొచ్చారు. తోఫు అంటే కొద్ది పన్నీర్ లానే ఉంటుంది కానీ సోయా బీన్స్తో చేసిందనమాట ఇది. సో బెటర్ వర్షన్ ఆఫ్ పన్నీర్ ఇది తోఫు. ఇది తీసుకొచ్చారు ఇండియన్ మార్కెట్ నుంచి. సో వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇవి కొద్దిగా డ్రై అయ్యాక మళ్ళీ నేను బ్యాగ్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ నాచో చాట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. సో కార్న్ వచ్చేసి నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసిన కార్నే ఉండాలి ఈ చాట్కి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాయిల్ చేసిన కార్న్, కొన్ని నాచోస్, ఆనియన్స్, మైనీస్ అండ్ బ్లాక్ పెప్పర్, క్యాప్సికమ్. నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ లేదు, నా దగ్గర రెడ్ బెల్ పెప్పర్ ఉంది. సో నేను అది వాడుతున్నాను. ఏ కలర్ బెల్ పెప్పర్ అయినా వాడుకోవచ్చు. సో నేను రెడ్ వాడుతున్నా. కెచప్, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్, ఇంకా సాల్ట్. ఇటాలియన్ సీజనింగ్ మీ దగ్గర లేకపోతే కనుక చాట్ మసాలా వేసుకోండి, పర్వాలేదు. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్న్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ బెల్ పెప్పర్స్, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇటాలియన్ సీజనింగ్ అంటే ఇటాలియన్ హర్బ్స్ అన్నమాట. నెక్స్ట్ తగినంత సాల్ట్. మీ మైనీస్లో కనుక సాల్ట్ ఉంటే ఇక్కడ సాల్ట్ తగ్గించుకోండి. నా మైనీస్లో సాల్ట్ లెస్ అది. సో నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను ఇక్కడ. ఎందుకు పింక్గా ఉంది అనుకోకండి, అందుకే పింక్గా ఉంది. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, మిరియాల పౌడర్. నెక్స్ట్ ఇప్పుడు కెచప్. కెచప్ టేస్ట్ బాగా ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొద్దిగా వేస్తున్నాను. నెక్స్ట్ మైనీస్. మైనీస్ చాలా ఇంపార్టెంట్, ఎంత తీసుకున్నా పర్వాలేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకోవాలి. చీజ్ బాగా ఇష్టమైన వాళ్ళు చీజ్ వేసుకోండి, ఏ చీజ్ అయినా పర్వాలేదు. కాకపోతే మేము చందుకి నాకు పెద్దగా అంత చీజ్ నచ్చదు, సో ఇప్పుడు నేను చీజ్ వేయట్లేదు ఇందులో. కానీ ఈ స్టెప్ తర్వాత చీజ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. మాకు నచ్చదు కాబట్టి మేము వేసుకోవట్లేదు. సో ఇలా కలుపుకున్న తర్వాత నాచోస్ని మనం బ్రేక్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అన్నిటిని క్రష్ చేసేయాలి. సో నేను క్రష్ చేస్తున్నాను. చాలా క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా. మరీ చిన్నగా కాదు, నార్మల్ జనరల్గా క్రష్ చేసుకోవాలి, మరీ పౌడర్లా కాకుండా. సో ఇలా క్రష్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకుంటే మన కార్న్ నాచో చాట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
సో చూసారు కదా, అది ఇవాళ వీడియో. నాచో ఫ్రై తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఒక 10 to 15 minutes లో అయిపోతుంది. జస్ట్ ఆనియన్ కోసుకోవడానికి, క్యాప్సికమ్ కోసుకోవడానికి టైం పడుతుంది అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాచో ఫ్రైస్ ఒకవేళ కానీ మీకు ఎక్కువ చేసుకొని లెఫ్ట్ ఓవర్స్ కానీ ఉన్నట్లయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2 days వరకు అవి బాగానే ఉంటది. 2 days వరకు లెఫ్ట్ ఓవర్స్ గా తినొచ్చు నాచో ఫ్రైస్. కాకపోతే నాచోస్ అనేవి కొద్దిగా మెత్తపడతాయి, అంతే తేడా. కానీ ఎక్కువ చేసుకొని మీకు మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈజీ స్నాక్ అది. 4 to 5 ఈవినింగ్ అరౌండ్ ఆ టైంలో, స్నాక్ టైంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. అది ఇవాళ వీడియో అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్.